ఈరోజు రామగుండం కమిషనరేట్లో గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్లో రామగుండం సిపి సార్ ఆదేశాల మేరకు రౌడీ షీటర్లందరికీ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. కౌన్సిలింగ్లో భాగంగా సుమారుగా 40 మంది రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్కు హాజరయ్యారు. కొంతమంది వాళ్ళు లోకల్గా లేకపోవడం వలన వాళ్ళు అటెండ్ చేయలేదు. వాళ్ళ కోసం కూడా మళ్ళొకసారి కౌన్సిలింగ్ సెషన్ నిర్వహించడం అనేది జరుగుతుంది. రౌడీ షీటర్లందరికీ సత్ప్రవర్తన కలిగి జీవించాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు రౌడీ షీటు వివిధ కారణాలతోని, అంటే ఒక కేసులో వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ కారణాలు ఏంటి, ఏ కారణాల ద్వారా వాళ్ళు కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతకాలంగా వాళ్ళు రౌడీ యాక్టివిటీస్లో లేకుండా వాళ్ళు సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు అనే వాటిని అన్నింటినీ కూడా మేము పరిశీలన చేసి కొన్ని రౌడీ షీట్స్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే చాలా కాలంగా రౌడీ యాక్టివిటీస్లో లేరో వాళ్ళ రౌడీ షీట్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రౌడీ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళ మీద మాత్రం పోలీస్ అనేది చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. అవసరం అనుకుంటే రౌడీ యాక్టివిటీస్ ఎవరెవరైతే కంటిన్యూ చేస్తున్నారో అవసరం అనుకుంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టే ఆలోచన కూడా పరిశీలన చేస్తున్నాం. వాళ్ళు రౌడీ షీటర్లందరికీ మేము చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళు వివిధ కారణాలతోని, కొంతమంది డబ్బుల కోసం కావచ్చు, లేకపోతే కొంతమంది భయపెట్టించుకోవాలని, ఇట్లా వివిధ కారణాలతోని వాళ్ళు రౌడీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఏ కారణాలు ఉన్నా కూడా, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా పోలీస్ స్టేషన్లో SHO దగ్గరికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టయితే వాళ్ళ సమస్యలు కూడా పట్టించుకోవడం జరుగుతుంది. అంతేగాని వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు కానీ, లేకపోతే సొసైటీలో వాళ్ళ ఇష్టానికి ప్రవర్తించి భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను కనుక ఇబ్బంది పెట్టినట్టయితే పోలీసు మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని తెలియజేయడం జరిగింది. ఈరోజు రామగుండం కమిషనరేట్లో గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్లో రామగుండం సిపి సార్ ఆదేశాల మేరకు రౌడీ షీటర్లందరికీ